చాలా సంతోషంగా ఉంది. పరిగి మండలం పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన సైనికులకు మరియు సవితమ్మ యువసేనకు మరియు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి పంచాయతీలుగా వచ్చి అక్క మేము మీతో పాటు ఉన్నాం, మేము తెలుగుదేశం జెండా పరిగిలో జెండా ఎగరవేస్తున్నామని చెప్పి తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది తెలుగుదేశం కుటుంబం, ఇది తెలుగుదేశం జనసేన ఉమ్మడి కుటుంబం అంటే ఇది చాలా సంతోషంగా ఉంది. నేను తెలియజేసేది ఒకటే, మొదటి రోజు మండల స్థాయి మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే మన విజయోత్సవ విషయమే విజయోత్సవం చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం అంటే పరిగి అంటే తెలుగుదేశం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎప్పుడు ఏ మండలం మెజార్టీ వస్తుందంటే పరిగి వాళ్ళందరూ. లాస్ట్ టైం ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఆ ఓటేసినందుకు ఆ ప్రచారం 5 ఏళ్ల నుంచి ఓటేసిన ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారన్న విషయం మన అందరికీ తెలుసు. కొంతమంది స్వార్థపరులు వస్తూ ఉంటారు, వలస పక్షులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మనకు చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విధంగా చుట్టాలు వచ్చినారు, ఒక చుట్టం వచ్చింది, ఒక చుట్ట వెళ్ళిపోయింది, ఏం కావాలో బత్తెం తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకో చుట్టం వస్తా ఉంది, ఆ చుట్టం కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఇసుక ఎంత పొడవు ఉంది, డెప్త్ ఎంత ఉందో చూస్తున్నారే తప్ప ఈ పరిగి మండలం ఏమైపోయింది, ఈ వెంచర్లు ఏమైపోయాయో చూస్తున్నారే తప్ప పరిగి ప్రజలు ఏమైపోతున్నారు, పెనుగొండ నియోజకవర్గ ప్రజలు ఏమైపోతున్నారో వాళ్ళకి అవసరం లేదు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. నేను చెప్పేది ఒకటే, నేను కొత్తగా మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాజీ మంత్రి, మీరు ఎంపీగా ఓటేసి గెలిపించిన మాజీ రామచంద్రారెడ్డి గారి కూతురున్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. గతంలో మా తండ్రి గారికి మీరు ఓటేశారు. ఆ ఓటేసినందుకు మా నాన్నగారు కూడా ఈ ప్రాంతం అంతా చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఇక్కడున్న క్యాడర్ అందరికీ, జనసేన సైనికులకు ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా నాన్న నందమూరి తారక రామారావు గారు పాత పరిగి మండలం, ఒకప్పుడు హిందూపూర్ నుంచి మన నందమూరి తారక రామారావు గారు అభివృద్ధి చేశారు. అదే విధంగా మళ్ళీ పరిటాల సునీతమ్మ గారు అభివృద్ధి చేశారు. మళ్ళీ మా మామ పార్థసారథి గారు అభివృద్ధి చేశారు. తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగింది తప్ప ఏ పార్టీలోనూ మన మండలం అభివృద్ధి జరగలేదు. ఏ ఊరికి పోయినా మనం వేసిన రోడ్లోనే ఉన్నారు, మనం వేసిన LED బల్బుల్లోనే ఉన్నారు, మనం ఇచ్చిన ఇళ్లలోనే ఉన్నారు, మనము చేసిన సంక్షేమ పథకాలు అమలుపడుతున్నాయి తప్ప వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదని మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను మీ సవితమ్మని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే సవితమ్మని, పెనుగొండలోనే ఉంటా, మా నాన్నగారు పెనుగొండలోనే ఉన్నారు, నేను పెనుగొండలోనే ఉంటాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడ, పోయేది ఇక్కడే. అదే తెలియజేస్తున్నాం. నేను చెప్పేది ఒకటే, ఇంకా మనకు సమయం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యువతకు, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ మహిళకు నాకు ఈ రోజు అవకాశం ఇచ్చాడంటే, ఎందుకంటే ఈ కుటుంబం అంతా సవితమ్మతో పాటు ఉందనే ఉద్దేశంతో నాకు ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చినారంటే మీరందరూ సవితమ్మతో పాటు ఉన్నారనే టికెట్ ఇచ్చినారు. ఈ రోజు మనం ప్రజల్లోకి వెళ్ళాలి, సమయం అయింది. ఈ 4.5 సంవత్సరం నుంచి వైసీపీ దాడులకు, వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పోరాటమే చేశారే తప్ప మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు అదరం బెదరం చదరం అది తెలుగుదేశం పార్టీ అని చెప్పారే తప్ప ఎవరు భయపడిన వాళ్ళు కాదు. మన కార్యకర్తలు కానీ, మన లీడర్లు కానీ ఇదే స్ఫూర్తితో నేను తెలియజేసేది ఒకటే, గత 4.5 సంవత్సరంగా మనం బాధపడుతున్నాం, పోరాటం చేస్తాం. ఈ 40 రోజులు మనం బాగుపడితే రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక్క ఛాన్స్ అని చెప్పినప్పుడు నా బీసీలు, నా ఎస్టీలు, నా